మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి. హాయ్ వ్యూయర్స్, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారండి ఒక సైకాలజిస్ట్ శ్రావ్య గారు అని, వైజాగ్ నుంచి. నేను తనది ఇన్స్టాలో రీల్స్ చూశానండి, చాలా చక్కగా చెప్తారనమాట. సో నాకు అప్పుడు అనిపించింది బోల్డ్ అనే టాపిక్స్ శ్రావ్య గారితో చెయ్యొచ్చు అని చెప్పి నేను ఇన్స్టాలో పాపం మెసేజ్ చేసిన వెంటనే రిప్లై ఇచ్చారు. సో అలా అలా కాంటాక్ట్లోకి వచ్చేసారు. ఈరోజు మన ముందుకు వచ్చారు. బోల్డ్ అనే టాపిక్స్ మనం సైకలాజికల్ పరంగా శ్రావ్య గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే శ్రావ్య గారు. నమస్తే రాధా గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్, మీరు వైజాగ్ నుంచి ఇక్కడికి వచ్చినందుకు. మై ప్లెజర్ అండి. సో నిజంగా మీ వీడియోస్ చూసా, చాలా చక్కగా చెప్తున్నారనమాట. థ్యాంక్ యూ. ఈ సైకలాజికల్ గా మాట్లాడుకున్నప్పుడు ఇప్పుడు మొబైల్స్ ఎక్కువ అయిపోవడం వల్ల ప్రతి ఒక్కరికి ఇన్స్టా, ఫేస్బుక్, ట్విట్టర్, ఇలా పిల్లలు బాగా చెడిపోతున్నారు అనే దానికి పెద్ద రీజన్ ఏంటి అంటే మొబైలే. అవునండి, ట్రూ. కేరళలో ఒక అబ్బాయి చేసిన ఘనకార్యం, 16 years అబ్బాయి 16 members తో సెక్సువల్ గా ఉన్నాడు. అంటే ఆ అబ్బాయి 2 years బ్యాక్, అంటే 14 years ఆ అబ్బాయికి ఉన్నప్పటి నుంచి. అంత చిన్న పిల్లలకి ఇలాంటి ఫీలింగ్స్ ఎందుకు వస్తాయి? అంత ఓవర్ గా గే యాప్ ఇన్స్టాల్ చేసుకొని గే యాప్ ద్వారా ఇవన్నీ చేశాడు అంటే అంత సెక్సువల్ ఫీలింగ్స్ ఉంటాయా అంత చిన్న పిల్లలకి? వెరీ గుడ్ పాయింట్ అండి. యాక్చువల్లీ 14 to 16 years మధ్య బ్రెయిన్ డెవలప్ అవుతుందండి. ఆ ఏజ్లో ఎట్లా ఉంటుంది అని అంటే, ఇట్ ఈస్ మోర్ ఓవర్ ఏదైనా ఎక్స్పెరిమెంటల్ చేద్దాము, అలానే తొందరగా అట్రాక్ట్ అవుతారండి అడల్ట్ కంటెంట్కి కానీ దానికి కూడాను. దట్ ఈజ్ నార్మల్, అలా ఉండడం నార్మల్. కాకపోతే ఎప్పుడైతే మనం ప్రాపర్ గైడెన్స్ ఇవ్వమో అవి డేంజరస్ కింద వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. ఇంకను అండి, ఈ పిల్లలకి ఫోన్ ఎక్స్పోజర్ ఎర్లీగా వస్తుంది. ఫోన్ కానీ ఇంటర్నెట్ యాక్సెస్ అనేది కొంచెం ఎర్లీ ఎక్స్పోజర్ వస్తుంది. నేను ఫోన్ ఇవ్వద్దు అననండి. అట్లీస్ట్ ఫోన్ ఇస్తున్నప్పుడు వాళ్ళు ఏం యాప్స్ యూజ్ చేస్తున్నారు, ఏ యాప్ ఎక్కువసేపు యూజ్ చేస్తున్నారు, ఇట్ బేసిక్ అది. ఏ యాప్స్ వాడుతున్నారు, ఏది ఎంతసేపు చూస్తున్నారు అనేది చూసుకోవాలండి. ఇంకానండి, ఈ ఎవరైతే మీరు అన్నారు కదా గే అని, యూ మెన్షన్డ్ ఇట్. సో ఏంటి అని అంటే, వీళ్ళకి ఫస్ట్ ఇలాంటి ఇంట్రెస్ట్ ఎప్పుడు వస్తుంది అని అంటే, క్రాస్ డ్రెస్సింగ్ రీల్స్ అని ఈ మధ్య ట్రెండ్ అవుతున్నాయండి. అంటే అబ్బాయిలు అమ్మాయిలాగా రెడీ అయ్యి ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేయడం కానీ, లేదంటే అమ్మాయిలు అబ్బాయిలాగా డ్రెస్అప్ అయ్యి రీల్స్ చేయడం కానీ, అది చూసినప్పుడు వీళ్ళకి ఏమనిపిస్తుంది అని అంటే, నాలాగా ఎవరో ఉన్నారు, నాలాగా ఎవరో ఆలోచిస్తున్నారు. సో ఈ ఫీలింగ్ ఏదో నార్మలే, నాలాగా ఎవరో ఉన్నారు అని ఒక ఫీలింగ్ వస్తుంది వాళ్ళకి. అది ఎప్పుడైతే చూసి వాళ్ళకి ఒకలాంటి వ్యాలిడేషన్, ఓకే నేనేమి డిఫరెంట్ కాదు, దిస్ ఈజ్ నార్మల్ అనే ఫీలింగ్ వస్తుంది అండి. అది ఎర్లీ సైన్ అండి. మీ పిల్లలకి అలాంటి ఇంట్రెస్ట్లు కనుక వస్తే అది దట్ ఈస్ ఎర్లీ సైన్. ఈ క్రాస్ డ్రెస్సింగ్ పోస్ట్లకి ఇంట్రెస్ట్ చూపించడం కానీ, ఆ రీల్స్ ఎక్కువ చూడడం కానీ జరుగుతుంది అంటే దట్ ఈస్ అన్ ఎర్లీ సైన్. ఈవెన్ దో ఆ అబ్బాయి ఇష్టపడి చేసినా కూడా ఇది పోక్సో యాక్ట్ ప్రకారం చైల్డ్ సెక్షువల్ అబ్యూస్ కిందనే వస్తుంది. అబ్బాయికి 14 to 16 years మధ్యలో జరిగింది కాబట్టి ఇది పోక్సో యాక్ట్ ప్రకారం చైల్డ్ సెక్షువల్ అబ్యూస్ కింద వస్తుందండి. ఇంకొక విషయం అండి, ఐ థింక్ దిస్ ఇస్ అ హిడెన్ థింగ్. ఇంతవరకు ఎవరు మాట్లాడరు. అంటే అందరూ పేరెంట్స్ నిర్లక్ష్యం, పిల్లలు పట్టించుకోవట్లేదు, ఇవన్నీ కరెక్టేనండి. ఇంకొక హిడెన్ యాంగిల్ ఏంటంటే, నేను ఇప్పుడు మాట్లాడబోతున్నాను, మదర్ ఎమోషనల్లీ అన్అవైలబిలిటీ అండి. అది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఫిజికల్ అవైలబిలిటీ ఏంటో చెప్తాను ఇది మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి. ఇప్పుడు మీరు ఉన్నారండి, ఫిజికల్ అవైలబిలిటీ, మీ పిల్లలకి కావాల్సిన ఫుడ్ వండి పెట్టడం, స్కూల్కి టైంకి వెళ్తున్నారా లేదో చూడడం, వాళ్ళ బట్టలు రెడీ చేసి పెట్టడం, వాళ్ళకి కావాల్సినవన్నీ కూడా చూసి పెట్టుకోవడం ఫిజికల్ అవైలబిలిటీ. ఎమోషనల్ అన్అవైలబిలిటీ అంటే వాళ్ళు సాడ్గా ఉన్నారా, డిప్రెస్డ్గా ఉన్నారా, లేదంటే స్కూల్ నుండి వచ్చి హైపర్ యాక్టివ్గా ఉన్నారా, ఇవి గుర్తించడం అండి. ఈ ఎమోషనల్ అన్అవైలబిలిటీ ఎప్పుడైతే ఉంటుందో పిల్లల్లో హంగర్ పెరిగిపోతుందండి. అంటే వ్యాలిడేషన్ కోసం కానీ, అది కూడా బేసిక్ ప్రేమ కదండి, అది కూడా ప్రేమే. ఫిజికల్ నీడ్స్ ఒకటే ప్రేమ కాదండి. ఎమోషనల్ అవైలబిలిటీ ఈజ్ ఆల్సో, అది కూడా లవ్వే. అది ఎవరికైతే పిల్లలకి దొరకదో అండి, హంగర్ పెరిగిపోతుందండి. హంగర్ పెరిగిపోయి బయట వెతుక్కుంటారు. అది బయట వెతుక్కొని ఇమీడియట్గా స్ట్రేంజర్స్కి కనెక్ట్ అయిపోతూ ఉంటారు. అక్కడ దాకా ఆగదండి, స్ట్రేంజర్స్తో డేంజరస్ థింగ్స్ చేస్తూ ఉంటారు. ఎందుకు? చిన్నప్పుడు దొరకలేదు ఆ వ్యాలిడేషన్ కానీ, ఆ ఎమోషనల్ నీడ్స్ కానీ. అది అంత ఇంపార్టెంట్ అండి, ఎమోషనల్ నీడ్స్.
ఎమోషనల్ నీడ్స్ ఎవరికైతే దొరకవో నా దగ్గరికి వచ్చే క్లయింట్స్ కూడా చాలా మంది అండి చెప్తా ఉంటారు. నా మదర్ ఫిజికల్లీ ఉందండి. మాకు అన్నీ చూసి పెట్టుకుంది, అన్నీ చేసుకుంటుంది. ఎమోషనల్లీ అయితే షీ ఈజ్ అన్‌అవైలబుల్ అండి అని చెప్పిన వాళ్ళలో ఇట్లా ఒక 10 మందిలో 8 మంది కేసెస్ చూసానండి. వాళ్ళకి విపరీతమైన సెక్షువల్ డిజైర్స్. జస్ట్ బికాజ్ ఎమోషనల్లీ అన్‌అవైలబిలిటీ వలన. వా! యాహ్! అంతుంటుందా? యాహ్! అండి. అంటే మదర్ కన్నా వీళ్ళతో కనెక్ట్ అవ్వకపోతే హ్మ్. ఇంతదే. హ్మ్. ఓకే. అందుకేనేమో అండి మామూలుగా మనం చూస్తూ ఉంటాం 7th క్లాస్ పిల్లలు, 9th క్లాస్ పిల్లల్ని రేప్ చేశారు అనేది హ్మ్. కూడా ఒక ఫ్యూ మంత్స్ బ్యాక్ చూసాం మనం. హ్మ్. అంటే ఇవి పిల్లలు ఏం చేస్తున్నా మెయిన్ కాజ్ ఇదే. హ్మ్. ట్రూ అండి. యాహ్! సో చూసారు కదండీ. అంటే ఏమంటున్నారు అంటే మనం ఫిజికల్‌గా పిల్లలకి ఏమి ఇస్తున్నామా కాదు, ఎమోషనల్‌గా వాళ్ళతో కనెక్ట్ అవ్వడం చాలా ఇంపార్టెంట్. అందుకే అప్పట్లో చక్కగా పేరెంట్స్, పిల్లలు ఎంత బాగున్నారు, పిల్లలు చెడిపోయేవాళ్ళు కాదు అంటే జాయింట్ ఫ్యామిలీస్ ఉండేవి. చక్కగా వాళ్ళతో బాండింగ్ బాగుండేది. కరెక్ట్ అండి. ఇంకొకటండి పేరెంట్స్ ఫ్రెండ్లీగా ఉండాలి అని చాలామంది యెస్. చెప్తా ఉంటారండి. అవును. అది అవ్వని పనండి. పేరెంట్స్ ఫ్రెండ్లీగా ఉండడం అనేది జరగదు. హ్మ్. అట్‌లీస్ట్ పిల్లలొచ్చి మీ దగ్గరికి ఏదైనా ఒక విషయం చెప్పినప్పుడు మీరు జడ్జ్ చేయకండి. మీరు చిన్న జడ్జ్‌మెంట్ పాస్ చేసినా గూడా నెక్స్ట్ టైమ్ వచ్చి అలాంటి విషయాలు ఏవి చెప్పరు. అట్ ద సేమ్ టైమ్ వచ్చి అబద్దాలాడతారు. ఓకే. హ్మ్. చాలా ఇళ్లల్లో అండి పేరెంట్స్ నుంచైతే ఫాదర్ నుంచైతే మనం ఎక్స్‌పెక్ట్ చెయ్యం. యెస్. అవును. ఈ జడ్జ్‌మెంట్ హ్మ్. చేయొద్దు అనేది. హ్మ్. భయం ఉండాలండి. ఫాదర్ దగ్గర అట్‌లీస్ట్ ఆ భయం ఉండని. హ్మ్. అట్‌లీస్ట్ మదర్స్ అండి పిల్లలు ఏం చెప్పినా గూడా జడ్జ్‌మెంట్ ఇవ్వద్దు. హ్మ్. నెక్స్ట్ టైమ్ వచ్చినప్పుడు మీరు వాళ్ళకి స్పేస్ ఇస్తారు. వచ్చి అబద్దాలాడకుండా మాట్లాడేదానికి. నెమ్మదిగా గైడ్ చేయండి. హ్మ్. హ్మ్. ఎప్పుడైతే మీరు జడ్జ్‌మెంట్ ఇవ్వకుండా వాళ్ళు చెప్పేది వింటారో, ఒకటి స్పేస్ క్రియేట్ అవుతుంది. వాళ్ళొచ్చి మాట్లాడేదానికి. ఓకే. 2 ఓకే. అమ్మ నాకు సేఫ్ స్పేస్. అమ్మ దగ్గరికెళ్ళి నేనేమైనా మాట్లాడొచ్చు అనేది జరుగుతుంది. మూడోదండి గైడెన్స్ మీరివ్వగలరు. హ్మ్. హ్మ్. అగ్రెషన్ లేకుండా గైడెన్స్ నెమ్మదిగా ఇవ్వచ్చు. యెస్. పిల్లలు గూడా నెమ్మదిగా చెప్తే వింటారండి. హ్మ్. ఎప్పుడైతే అంటే వచ్చి సడెన్‌గా వచ్చి ఏదో అయిపోయేసరికి మనం అలాగెలా చేస్తావు, ఇలాగెలా యెస్. చేస్తావు అనేటప్పటికి నెక్స్ట్ టైమ్ వచ్చి చెప్పరు. అయిపోయిందది. అలాంటి విషయం ఇంకొకటేదో జరిగితే మళ్ళీ వచ్చి మాట్లాడరు. ఇట్స్ డన్ అక్కడికే అయిపోయిందది. సో నిజంగా చాలా పేషెన్స్‌తో మనం పేరెంట్స్ ఉండాలనిపిస్తుంది. మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే. హ్మ్. మనం ఏదైనా వాళ్ళని అర్థం చేసుకోనీకే ప్రయత్నించాలి. తొందరగా మనం ఏది జడ్జ్‌మెంట్ చేయొద్దు అనేసి అంటున్నారు. అవునండి. ఇదంతా ఒకటైతే ఎమోషనల్ అవైలబిలిటీ అండి. నేను ఇంతకు హ్మ్. ముందు చెప్పినట్టు. పే పిల్లలకి ఫిజికల్ నీడ్స్‌తో పాటు ఎమోషనల్ నీడ్స్ అండి. అంటే స్కూల్ నుంచి పిల్లాడొచ్చినప్పుడు వాడెలా ఉన్నాడు? హ్మ్. సాడ్‌గా ఉన్నాడా? లేకపోతే హైపర్ యాక్టివ్‌గా ఉన్నాడా? హైపర్ యాక్టివ్‌గా ఉంటే నెమ్మదిగా మాటలు కలిపి తెలుసుకోవచ్చండి. ఓకే. ఎందుకంత ఏమైంది? ఇంత హుషారుగా ఉన్నావు? హ్మ్. ఇలా యెస్. నెమ్మదిగా మాటలు కలిపి మాట్లాడొచ్చు. హ్మ్. సాడ్‌గా ఉన్నప్పుడు గూడాను ఇమ్మీడియేట్‌గా ఎళ్తే చెప్పరు. ఓహ్! మాట్లాడే రీతిలో ఎళ్లి చెప్తే హ్మ్. మాటలు ఓపెన్ అవుతారు. హ్మ్. ఎమోషనల్ అవైలబిలిటీ కూడా చాలా అవసరం అండి. ఫిజికల్ అవైలబిలిటీతో పాటు. సో నిజంగా శ్రావ్య గారు చెప్పినట్లు మనం పిల్లలకి ఎంతసేపు బాక్స్ పెట్టామా, వాళ్ళ కడుపు నింపామా, వాళ్ళు హోంవర్క్ చేశారా, ఇవి చూస్తూ ఉంటాం. కానీ నిజంగా ఎవ్వరం ఎమోషనల్‌గా ఉండట్లేకపోతున్నామేమో. దట్టు ఈ బిజీ లైఫ్‌లో హ్మ్. శ్రావ్య గారు చాలా మంది ఉండలేకపోతున్నారు. ఇప్పుడు తన దగ్గరకొచ్చిన క్లయింట్సే 10 మెంబర్స్ వస్తే అందులో 8 మెంబర్స్‌కి ఇదే ప్రాబ్లమ్. అంటే ఇంక అర్థం చేసుకోండి. సో మన నిర్లక్ష్యము అనేసి అనిపిస్తుంది అవునండి. శ్రావ్య గారు. హ్మ్. సో నిజంగా పేరెంట్స్ మాత్రం ఖచ్చితంగా పిల్లలకి టైము, స్పేస్ 2 ఇవ్వండి. అప్పుడే ఇలాంటి కొంచెం మనం ఆపనీకి మన వంతు మనం ప్రయత్నించొచ్చు. థాంక్ యూ అండి. థాంక్ యూ.